ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలన పూర్తయింది. సంకీర్ణ సర్కార్కు ఏడాది. మోదీ 3.0 పాలన ఎలా ఉంది? అచ్చేదేన్కు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సమ్మిళిత అభివృద్ధి సాధ్యమైందా? మోదీ పాలనను స్వర్ణయుగంతో అమిత్ షా పోల్చడం వెనుకున్న కారణాలేంటి? అసలు ప్రధాని నరేంద్ర మోదీ తన 5 ఏళ్ల పాలనపై ఏమన్నారు? వాచ్ దిస్ రిపోర్ట్. ప్రధాని నరేంద్ర మోదీ 3.4 ప్రభుత్వానికి ఏడాది పూర్తయింది. 2024 జూన్ 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. దీన్ని పురస్కరించుకుని వికసిత్ భారత్ కా అమృత్ కాల్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ ఏడాది పాలనలో ఆపరేషన్ సింధూర్, వక్ఫ్ సంస్కరణలు ప్రపంచ దేశాల్లో భారతదేశ ఖ్యాతి పెరిగిందని పేర్కొన్నారు. ఇటీవలే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించిందని, త్వరలోనే 3వ స్థానానికి చేరుతామని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పాలన, పరివర్తనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. 140 కోట్ల భారతీయుల ఆశీస్సులతో వివిధ రంగాల్లో వేగవంతమైన మార్పు సాధించామని, సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే సూత్రంతో తమ ప్రభుత్వం అద్భుతమైన మార్పులు చూపించిందని ప్రధాని చెప్పుకొచ్చారు. ఆర్థిక వృద్ధి నుంచి సామాజిక ఉన్నతి వరకు ప్రజా కేంద్రీకృత సమగ్ర సర్వతోముఖ అభివృద్ధిపై దృష్టి సారించామంటూ ప్రధాని ట్వీట్ చేశారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థని, వాతావరణ మార్పులు, డిజిటల్ ఆవిష్కరణల వంటి కీలక అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలకంగా మారిందని అభిప్రాయపడ్డారు. We talk about विकसित भारत और विकसित भारत का ये अमृत काल और ये 10 साल 11 साल ने विकसित भारत का बेस बनाया है. दिस वी हैव टू अंडरस्टैंड. और इस बेस को बनाने के लिए जो भी फैसले लेने थे वो सारे फैसले लिए गए. आज के दिन मैं 2014 से पीछे जाऊं इसकी आवश्यकता नहीं है, लेकिन हमको ये याद रखना चाहिए भ्रष्टाचार से आकंठ डूबी हुई सरकार थी, घोटालों से में संलिप्त सरकार. वो कहता है कि इंडिया इज ऑल सेट फॉर as a primary engine of the global economic growth in 2025 and 26. గత 11 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకంలో పేదల సంక్షేమాన్ని చూసిందని చెప్పారు మోదీ. ఈ సందర్భంగా ప్రజాసేవకు పునరంకితం అవుతామని, సేవా స్ఫూర్తితో ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి తాము అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పారు. గత 11 ఏళ్లుగా అనేక సానుకూల మార్పులు వచ్చాయని, ఇవి జీవన సౌలభ్యాన్ని పెంచాయని మోదీ తెలిపారు. గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం చేపట్టిన రైతు అనుకూల కార్యక్రమాలు ఎంతగానో ప్రభావం చూపుతున్నాయని, వ్యవసాయ సమాజానికి గౌరవం, శ్రేయస్సులో ఇది ఒక ముఖ్యమైన దశ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. మోదీ 3.0లో కనీస మద్దతు ధర పెంచి రైతులకు ఊరట కలిగించారు. మోదీ నేతృత్వంలోని 11 ఏళ్ల పాలనను ప్రజాసేవ పట్ల సంకల్పం, కృషి, అంకిత భావంతో కూడిన స్వర్ణయుగంగా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మోదీ 3వ హయాంలో మన దేశం స్వావలంబన వైపు వేగంగా పరుగులు తీస్తుందన్నారు. ప్రతి రంగంలోనూ భారత్ ను నెంబర్ 1 గా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారని కొనియాడారు. బలమైన నాయకత్వం, దృఢ సంకల్పం, ప్రజాసేవ పట్ల తపన ఉంటే సుస్థిర పాలనను అందించొచ్చని మోదీ ప్రభుత్వం నిరూపించిందన్నారు. भारत का मान सम्मान लगातार विश्व भर में बढ़ा है, तो यह सब लोगों को आज गर्व है और प्रधानमंत्री मोदी जी का बारंबार अभिनंदन कर रहे हैं कि भारत की तस्वीर बिल्कुल बदल दी है. ये नए भारत लोगों के समक्ष जो दिख रहा है वो प्रधानमंत्री मोदी जी की नीतियों और उनके काम के कारण है. 2014లో మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టే నాటికి కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో విధానపరమైన లోపాలు ఉన్నాయని అమిత్ షా గుర్తు చేశారు. కుంభకోణాలు తారాస్థాయిలో ఉండేవని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని అప్పటి యూపీఏ సర్కారును విమర్శించారు. అస్తవ్యస్తమైన వ్యవస్థలను మోదీ సర్కారు గాడిలో పెట్టిందని అన్నారు. మోదీ దెబ్బకు నక్సలిజం సైతం చివరి దశకు వచ్చింది. విశ్వవ్యాప్తంగా భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు తన పరిపాలన ముందుకు తీసుకుపోతున్నారు. ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ అన్నింటినీ అనుసంధానం చేస్తూ ఈరోజు భారతదేశం 2014లో ఆర్థికంగా 11వ స్థానంలో ఉంది. ఈ రోజు మనం గమనించినట్టయితే 4వ స్థానానికి మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఎదగడం జరిగింది. ఇంకా 2 సంవత్సరాల్లో 3వ స్థానాన్ని కూడా మనం వచ్చే దిశగా నరేంద్ర మోడీ గారు తన పరిపాలన ముందుకు తీసుకుపోతున్నారు. మోదీ ఈ 11 ఏళ్ల పాలనలో భారత గౌరవం అంతర్జాతీయంగా పెరిగింది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, వక్ఫ్ సవరణ బిల్లు, మహిళా బిల్లు, పెద్ద నోట్ల రద్దు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.
వీటిని కొన్ని వర్గాలు వ్యతిరేకించినా ప్రధాని మాత్రం ముందుకే వెళ్లారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పుడు భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. ఇప్పుడు 3వ స్థాయికి వచ్చింది. పహల్గాం, పుల్వామా లాంటివి తప్ప మోదీ హయాంలో ఉగ్రదాడులు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. కశ్మీరులకు సైతం అభివృద్ధి రుచి చూపించారు. ఈ 11 ఏళ్లలో మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసింది మోదీ సర్కార్. జన్ధన్ ఖాతాలలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేశారు. 2019లో బీజేపీ 303 లోక్సభ సీట్లు సాధించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 240 దగ్గరే ఆగిపోయినా మోదీ దూకుడు మాత్రం తగ్గలేదు. ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలు, తరువాత ఆ దేశ సైన్యానికి తగిన గుణపాఠం చెప్పారు. ఉన్నట్లుండి కాల్పుల విరమణ ప్రకటించడంతో కాస్త వ్యతిరేకత వ్యక్తమైనా దేశ శ్రేయస్సు కోసమే ఆ పని చేశారు. ఈ ఏడాదైతే ఆర్ఎస్ఎస్ తోనూ తన సాన్నిహిత్యం పెంచుకున్నారు.